ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మింగిట బాగున్నామండి. ఇంకా ఈరోజు చూడండి, పొద్దుగాల అయితే లేచినాం. మా పిల్లలు ముగ్గురు ఒక పొద్దున్నారు, నేను లేనండి. ఎందుకంటే నేను 10 చేసిన, ఇక చేస్తలేను. ఇంకా పొద్దుగాల అయితే అన్నం వండినాం, క్యాబేజీ ఫ్రై చేసినాం, చాయ్ కాసినాం. ఆయన చాయ్ తాగిండు. ఇంకా నేను ఇగో క్యాబేజీ ఫ్రై చేసినాం. పిల్లలకేమో టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి ఉండే తిన్నారు. తింటేనంతా ఇంకా అయిపోయింది. టమాటా పచ్చడిది తినేసిండ్రు. మా ఆయన గిట్ట తిని టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళకి చాయ్ తాగిండ్రు. నేను తాగలేదు ఫ్రెండ్స్ చాయ్, ఎందుకంటే చాయ్ తాగకపోతే తలనొస్తుంది. చాయ్ అలవాటు ఉంది కదా, తలనొస్తుంది. మా కాడ నీళ్ళు లేవు ఫ్రెండ్స్. ఇలా మేము కిరాయికి వచ్చిన కాడ నీళ్ళకి ఇబ్బంది ఉందంట. చాలా ఎండాకాలం 4 నెలలు నీళ్ళే రావంట. చలికాలం వర్షాకాలమే వస్తాయంట. మాకు నిన్నటి నుంచి గిన్నెలు అట్లే పడ్డాయి చూడండి. రాత్రి నుంచి, నిన్నటి నుంచి కాదు, రాత్రి నుంచి. నిన్న దోమినాం పిల్లలు. ఇగో రాత్రి నుంచి గిన్నెలు అట్లనే పడ్డాయి. నల్ల నీళ్ళు వస్తలేవంట. నీళ్ళు బంద్ అయినాయి. పొద్దుమికలు వేస్తా అన్నారు. పొద్దుగాలు అడిగితే పొద్దుమికలు వేస్తాం 1 గంట. మళ్ళీ మెయిన్ మాకు ఈ కిచెన్లో నీళ్ళే వస్తలేవు ఎందుకో ఏమో అస్సలు. హాల్లో పోదాం బాబు, చాయ్ పోసుకొని ఇంక అట్లే హాల్లో అడుగుకొని మాట్లాడు. నేనైతే చాయ్ తాగుతాను. టైం చూడండి, ఇది చాయ్ తాగే టైం కాదేమో. ఎవరైనా తాగుతారో తాగరు, కానీ మరి నేను మొత్తం అయితే ఈ టైంలో చాయ్ తాగుతున్నా. ఎందుకనుకో ఇది అలవాటు ఉంది ఫ్రెండ్స్, అలవాటు ఉంది కదా కాబట్టి. ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. మా ఫ్రిడ్జ్లో చూపిద్దాం, కూరగాయలు తీసుకుందాం. బీరకాయలు పోస్తా ఫ్రెండ్స్ సాయంత్రానికి. ఇగో అతోటి చూడండి, ఇవి పెట్టిండ్రు పిల్లలు. కూరగాయలు ఉన్నాయి, ఇవేమో అంగూర పండ్లు ఉన్నాయి, ఇంకా కర్బూజా పండు. ఇవి పాలు వేడి చేసి ఇప్పుడు పెట్టినా. కొద్దిగా నాకు చాయ్ కాసుకున్నా, వేడి చేసి పెట్టినా. ఇవేమో ఇవి అంగూరాలు మా బాబు తెచ్చిందండి. అంగూర పండ్లు, ఖజూరు పండ్లు సారీ అండి, ఖజూరు పండ్లు. ఇక్కడనేమో కర్బూజా పండు ఉన్నది. కూరగాయలు ఉన్నాయి. నీళ్ళు పెట్టుకున్నాం కొంచెం. ఇక్కడ పుదీనా, కరివేపాకు అన్నీ వేసి పెట్టుకున్నాం. నీళ్ళు పెట్టుకున్నా. బీరకాయ తీసుకుంటా ఫ్రెండ్స్, బీరకాయ చేస్తా. ఇందులో ఖజూర్ డబ్బాలనే ఉన్నాయి, ఖజూరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఫ్రూట్స్. ఇందులోనేమో అల్లం ఉంది, అల్లం వేసి పెట్టినాం. ఆ చిన్నమ్మాయి చూడండి చాక్లెట్ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టింది. అట్లే గట్టిగా అయిపోయింది. అమ్మో చాక్లెట్. అవి బటర్. ఇగో మా బాబు ఇది తెచ్చుకున్నాడు బటర్. ఇవి ఏమంటారు, బటర్ అంటారు కదా, బటర్. రొట్టెలు వేసి చేయమంటాడు. రొట్టెలు చేయడానికి ఇవి చపాతీ చేసేటప్పుడు చేస్తా. జుంగూరు देखो జుంగూరు. బీరకాయ తీసుకు ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఉంటారా, ఇక్కడ మాట్లాడు. బీరకాయ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సాయంత్రం బీరకాయ చేస్తా. ఎందుకంటే బీరకాయ చేయలే, పొద్దుగాల అది చేసి చపాతీలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెట్టినాం. మా కాడ వంటింట్లో అయితే ఇన్ని చీమలు వస్తున్నాయి. రొట్టెలు చేసి పెడితే చాలు, చీమలు అయితే చాలా పడుతున్నాయి, ఎర్ర చీమలు చిన్నవి. అందుకే చపాతీలు చేసినాం. చపాతీలు చేసి ఇక్కడ ఫిల్టర్ ఉంది, ఫిల్టర్ కాడ మీద పెట్టినాం. సూపి పెట్టాడా ఆడ ఫిల్టర్ మీద పెట్టినామండి. ఎందుకంటే కిచెన్లో ఏ వస్తువు పెట్టు, పల్లీలు అవి ఇవి, కానీ ఎర్రచీమలు అయితే చాలా పడుతున్నాయి. ఎన్ని ఎర్రచీమలు పడుతున్నాయంటే అన్ని ఎర్రచీమలు పడుతున్నాయి. ఇంకా మా బాబు ఎగ్జామ్ ఈ రోజుకే ఉంది, ఫైనల్ది కాదు. మా ఏది ఉంది ఈరోజు ఎగ్జామ్ ఉంది లాస్ట్. వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ 21 తారీఖు ఉందంట. 21 తారీఖు నుంచి వచ్చే నెల 2 తారీఖు వరకు ఉంటుంది. ఇంకా అందుకని ఈరోజు పోయింది ఎగ్జామ్ రాయడానికి మా పిల్లలు. మా చిన్నమ్మ అయితే స్కూల్ పోయేది. మొన్న ఒక్కరోజు పోయింది, మళ్ళీ ఈరోజు పోయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంటికనే ఉండదు, పడుకుంది. ఇప్పుడు శనివారం కదా, ఎట్లయినా ఒక పూట ఉంటుంది. అందుకే ఇక పోలేదు, ఇంటికనే ఉంటుంది అని పోలేదు. ఇక సర్లే రేపు సోమవారంకి వెళ్ళానా డైలీ దోలియాలి. ఆమె ఇటు ఎగ్జామ్లు వస్తాయి. ఇప్పుడు 8వ తరగతి ఆమె. స్కూల్కి పోవడం అంటే ఇది. ఇప్పుడు మేమైతే సాయంత్రానికి బీరకాయ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకు ఒక పొద్దు ఉండరు, ఆ కచ్చాలు తిని ఉండరు. మామిడికాయ కారం ఉండే అది ఉండే, అవి తిని ఉండరు. ఇవి సాయంత్రం చేస్తాను నేను కూరకు. ఇది వేసి ఉల్లిగడ్డ 2 టమాటాలు వేసి చేస్తా. ఇంకా వీళ్ళ అలానా నేనైతే లేదు. మా చిన్నమ్మాయి, మా బాబు, మా పిల్లలు అయితే ఒక్క పొద్దు వదులుతలేరు, కంటిన్యూ ఉంటున్నారు వాళ్ళు. ఇంకా నేనైతే ఉండలేనండి. 10 చేసిన ఇంకా చాలు. చూద్దాం, మళ్ళీ వీళ్ళైతే ఉంటా, లేకపోతే లేదు. వీళ్ళ నాయనవి 4 అయినాయి, నేను 10 చేసిన. ఇంకా ఎందుకంటే పని వల్ల దానివల్ల ఇక ఇది చేయట్లేదు నేను. ఏం కాదు అవుతలేదు, కానీ ఇంకా లేవలేదు. పిల్లలు కూడా లేపలేదు. పిల్లలు రాత్రి చపాతీలు చేసిండ్రు. చపాతీలు కూర చేసి పెట్టుకున్నారు రాత్రినే. ఇంకా పొద్దుగాల లేచి అది అన్నం ఒకటి వండుకొని తినేసి ఉండరు. రొట్టెలు మా బాబు అయితే రొట్టెలు పాలు తిన్నాడు, అన్నమే తింటాడు ఎక్కువ. అస్సలు చపాతీల మీదే ఉంటున్నాడు. ఇంకా వాళ్ళు అయితే అంత పని అయిపోయింది. ఇలానా తినేసి టిఫిన్ కట్టుకొని టమాటా పచ్చడి ఉండే టమాటా పచ్చడి కట్టుకొని పనికి వెళ్ళిపోయిండు. ఫోన్ ఛార్జింగ్ పెట్టలేడు. 3 రోజులు అయిందే ఫోన్ ఛార్జింగ్. చిన్న ఫోన్ కదా, ఛార్జింగ్ పెట్టకపోతే అది ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ చేస్తే. ఇంకా
సరేలే అని ఇది చేసి ఇక మాకైతే మా తమ్మునికి ఫ్రెండ్స్ పైసలు ఇప్పించింటి పండగ అయినాక ఇస్తున్నారు. ఇస్తేనంటే ఒక టెన్షన్ పోతుంది. నేను నిజంగా చూడండి ఇన్ని రోజులు ఇక్కడ బతికిందో ఇక్కడ హైదరాబాద్లో మానవ ఫస్ట్సారి ఈమె పరిచయం అయింది. ఈమె పరిచయం అయినప్పటి నుంచి పైసలు తీసుకొని ఇప్పించినా నాకైతే ఇంత తిప్పలు కాదు. అంత తిప్పలు మొన్న ఊరిపోయినాం, గొడవలైనాయి. మా తమ్ముడు లేకుండే వేరే కాడికి పనిపోయింది, రాలేకుండే. ఇస్తా అని చెప్పిండు పండగ అయినాక. వాళ్ళ కొడుకు ఒప్పుకున్నాడు పండగ అయినాక ఇస్తాని, పండుగ అయినాక ఇస్తా అని చెప్పిండు. పండుగ అయితే ఇస్తే అయిపోతుంది. అందుకే లేకపోతే అంటే ఇంకెప్పుడు పైసల మధ్యలో ఎవరైనా కానీ నిజంగా చూడండి తీసుకునేటప్పుడు కూడా మంచిగా తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు మాత్రము అస్సలు ఎవరు ఇయ్యారండి. చాలా నాన్న తిప్పలు పడతారు అనుకో. వాళ్ళకి ఏమవుతుందో ఎవరే కానీ పైసల మధ్యలో బోరా చూడండి. అది ఇవ్వకున్నా పర్వాలేదు, సెడ్రికమైనా పర్వాలేదు, కానీ పైసల మధ్యలో పోయింది అనుకో నాలాక ఇప్పుడు నేనైతే ఎంత తిప్పలు పడుతున్నది తెలుసా ఇప్పియనికే. మళ్ళీ ఊరిపోతున్నా మా తమ్ముతోనికి పోయి ఇప్పిస్తున్నా. ఈమెనేమో వచ్చేసి నేను ఇప్పించిన కదా మధ్యలో వచ్చేసి నాకే పెడుతుంది అడ్డి, వచ్చేసి నాకే అడ్డి పెడుతుంది. నువ్వు ఇప్పించిన మధ్యలో నువ్వు ఏమన్నా చెయ్యి నాకు ఇప్పి అని. ఇంకేం చేస్తున్నాను ఎట్లా నేత మొన్న పోతేనంటే మా తమ్ముడు కొడుకు ఇప్పిస్తున్నాడు. మా ఇప్పిస్తాను ఇచ్చితే బాగుండే. 8 నిమిషాలు వచ్చింది బేట. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక డైలీ మా లైఫ్ స్టైల్ అయితే పెడతా నేను. ఇంకా రోజు వీడియో, షార్ట్ వీడియో, 2 ఫుల్ వీడియోలు పెడతా. మీరు మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.